ఉండొచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతానికి హాట్ టాపిక్ గా మారింది. వీళ్ళిద్దరు ఎజెండా ఏంటంటారు అసలు ముఖ్యంగా? మీరు అన్నారు ఇంతకుముందు చెప్తూ, ఇది తొలిసారి ఇలాగ రెండు మీడియా సంస్థలు కొట్టుకుంటున్నాయని. తొలిసారి కాదు, ఈ రెండు మీడియా సంస్థలు గతంలో కూడా కొట్టుకున్నాయి. ఒక స్వామీజీ విషయంలో గతంలో కొట్టుకుని లైవ్లు పెట్టుకుని తిట్టుకున్నాయి ఈ రెండు మీడియా సంస్థలు. ఈ రెండు మీడియా సంస్థలు. ఇవాళ మీరు ఒక్కటి విషయం గమనించాలి, మీడియా సంస్థలన్నీ కూడా ఇవాళ బజారును పడ్డాయి, ప్రజల్లో చులకనవుతున్నాయి. మీడియా వాళ్ళు గతంలో ఏదైనా రాస్తే చాలా విలువ ఉండేది, ఇవాళ విలువ లేదు. జర్నలిజం కాస్త ఎర్నలిజానికి దారితీసింది. ఇవాళ ఎర్నలిజం చేసేవాడే మొనగాడు, వాడే ఫీల్డ్లో నిలబడుతున్నాడు. జర్నలిజాన్ని నిజాయితీగా నమ్ముకున్న వాళ్ళు మనలా ప్రతిరోజు కష్టంతో సంస్థను నడపాల్సి వస్తుంది. మీరు చూడండి, ఎర్నలిజం చేసిన వాళ్ళు రకరకాల మార్గాల్లో, మీడియా అంటే దౌర్జన్యం, ధమ్కి ఇవ్వటము, దోపిడీ చేయటము, ఇలాంటివి మీడియా సంస్థగా చేస్తున్న వాళ్ళు కూడా ఇవాళ ఉన్నారంటే అతిశక్తి ఏం కాదు.